లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే వందే ముకుంద ప్రియం. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, మన వర్క్ని అసలు నాన్ స్టాప్ ఆపకుండా చక్కగా ఈరోజు ఏంటంటే, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు అంటూ మా పిల్లలు చూసారా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలిపేమున్నది అంటూ చాలా చాలా బాగా, అంటే ఆ వెంకన్న బాబే వైకుంఠ ఏకాదశిలోపు మా వెంకన్న బాబు ఆ వైకుంఠనాథుని వైభోగం చూడాలని ఇంతమంది పిల్లలు చక్కగా ఈరోజు చక్కగా వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తానురా, మీరు చిన్న వర్క్ చేసి పెట్టండి అంటే ఎంత చక్కగా వర్క్ చేశారండి. జ్వరానికి మన వర్షంలో తడిచి చేసిన ఈ వర్కర్స్ కూడా వర్షంలో తడిచి ఆ రోజు జ్వరం వచ్చినా కూడా ఈరోజు వర్క్ ఆపకుండా చక్కగా వర్క్ చేశారు. ఇంకా రిమైనింగ్ పెండింగ్ వర్క్ ఒక కొలిక్ వచ్చింది, ఇంకా రిమైనింగ్ పెండింగ్ వర్క్ కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా కూడా రేపటితో అయిపోతుంది. ఇంకా ముగ్గులు ఏమైనా ఫినిషింగ్ ఉంటే నేను రిమైనింగ్ పిల్లలు వచ్చి అక్కడక్కడ వేస్తారు, రిమైనింగ్ వాళ్ళు వేసుకోమని చెప్తాను, వాళ్ళకి వచ్చి వేసుకుంటారు. కాబట్టి ఇది ఎంత అందంగా ఉందో, ఎంత అసలు చాలా 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 నాకు గార్డెన్ ఇంకా అంటే ఇంకా బాగా ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకా ప్రస్తుతానికి దపదపాలు చేయాలి, ఒకేసారి చేయడం అంటే కష్టం. కానీ ముగ్గులు వేసేసరికి మనకి అసలు మన వెంకన్న బాబు వైభోగం ఎంతో బాగా అనిపించింది నాకు. తల్లి శుక్రవారం పూట మా చేత తులసి మొక్క నాటించింది. మన దేవాలయ ప్రాంగణంలో మా చేత చక్కగా ముత్యాల ముగ్గులు, నాకు గడపకి నేను ముగ్గు వేస్తుంటే నా ఒళ్ళు జలధరించింది. తల్లి నా చేత పెట్టించుకున్నావా నీ చేతిలో. అసలు యాక్చువల్గా సాటర్డే మనం చేయాల్సిన వర్క్ని ముందు రోజే శుక్రవారం పూట నా చేత తులసి మొక్క నాటించుకున్నావా, శుక్రవారం పూట నీ ఆలయంలో నా చేత ముగ్గు పెట్టించుకున్నావా నీ గడపకంటూ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ తల్లి శక్తి ఇవ్వాలి పర్ఫెక్ట్గా ఒక 10 సంవత్సరాలకి ఉండిపోయేటట్లుగా. ఎందుకంటే చాలా ఒక 5-6 ఇయర్స్ వరకు ఈ ముగ్గులు కానీ ఆ గార్డెన్ కానీ పాడవదండి. ఇది పర్ఫెక్ట్గా ఉండిపోయేటట్లుగా, పర్ఫెక్ట్గా వర్క్ చేసేటట్లుగా నాకు సాటిస్ఫాక్షన్గా. నేను ఇంటికి వస్తే నిద్రపోలేకపోతున్నానండి, కాబట్టి నిద్రపోయేటట్లుగా ఆ పువ్వులన్నీ పూస్తేనే నేను నిద్రపోతాను. అన్ని బొక్కలు బతికే. దయచేసి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకోకుండా, హర్షవల్లి రిక్వెస్ట్ చేస్తుంది అనుకుని, దయచేసి మీరు వెళ్ళినప్పుడల్లా కొంచెం వాటరింగ్ చేయండి. రిమైనింగ్ మనం ఇంకొక అంటే నాకు తెలిసి ఇంకో 2 days పడుతుందేమో. 1st తారీఖున కానీ పిల్లలకి మళ్ళీ హాలిడే, రేపు ఒకరోజు హాలిడే, సండే రెస్ట్ తీసుకుంటాం. కొంచెం మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి కాబట్టి సండే కంప్లీట్ రెస్ట్. మా ఇంట్లో కూడా మేము పండగ చేసుకోవాలి కదండి. వెంకన్న బాబు గుడిని అంత బాగా చేయడమే కాదు, మా ఇంట్లో కూడా మేము సంక్రాంతి పండగకి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పిండి వంటలు చేసుకోవడానికి మాకు శక్తి కావాలి. కాబట్టి వెంకన్న బాబుకి ఒక్కరోజు వెంకన్న బాబు గుడి బాగు చేసే పని ఒకరోజు రెస్ట్ ఇచ్చి, రిమైనింగ్ పెండింగ్ ఏమైనా ఉంటే 1st తారీఖు లోపు కొట్టేసి చక్కగా వైకుంఠ ఏకాదశికి అందంగా మనం ఆలయాన్ని ముస్తాబు చేస్తాం. రిమైనింగ్ చిన్న చిన్న వర్క్ అది అలా ఉంటూనే ఉంటుంది. పిల్లలు వాళ్ళు అప్పుడప్పుడు మనం టెంపుల్కి వస్తున్నప్పుడు చిన్న చిన్న వర్క్ ఫినిష్ చేసేస్తాం. చూసారా, గార్డెన్ సంబంధించి ముందంతా ఇది ఒక రోజంతా పట్టింది ఇదంతా చేయడానికి. రిమైనింగ్ వర్క్ గురించి రేపు నేను